అమ్మో నొప్పి, అయ్యో నొప్పి నొప్పి, ఓరి దేవుడా పానం వెళ్ళిపోతున్నది కదా, అబ్బా అని చేతులు ఇరిగిపోను. అమ్మో అమ్మా అస్సలు చెయ్యి లేవనిస్తలేదు. ఇగో నిన్న ఐతారం అంగడని మార్కెట్కు పోతే గుంపులు జనాలు వచ్చిర్రు. లొల్ల అవుతున్నదని ఓ కాడ నిలబడు చూస్తుంటే ఆయన తెవలో నా రెక్క పట్టి గుంజంగా నా చెయ్యి బెనికినట్టు అయింది. ఇక వర్ష పడతలేదు అప్పటి సంది. అందుకే గప్పుడు నాకు అర్థమైంది మనకు అక్కర్లేని జాగలలకు మనం పోవద్దు అని. ఆ నొప్పంటే యాదికచ్చే నా లెక్కనే ఒక సార్ కూడా చెయ్యి బెనికి దావకాన్లు ఉన్నాడు. ఎవలో చూడురా సారు. అమ్మయ్య, పొన్నాల లచ్చమయ్య సారు మెల్లగా సుధరాయించుండు. మొన్న చెయ్యికి తగిలిన దెబ్బకు మెడకేసుకునే పట్టి కట్టుకుని జరంత లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. యాళ్లకు 2 ఇడ్లీలు తిని కొబ్బరి నీళ్ళు కూడా తాగుతున్నాడు. చూస్తందుకు వచ్చినోళ్ళు ఎంత పనైందే లచ్చన్న అని బాధపడుతుంటే ఏమైంది చిన్న దెబ్బ అని వాళ్ళను ఊకుంచుతున్నాడంటే చూడుండ్రి ఎంత దైనవంతుడో. ఇంకో 4-5 దినాల మనిషి మంచిగై పందెం పుంజోలే అధికార పార్టీ మీద ఎగిరి తుంకేందుకు సిద్ధమే అంటున్నాడట. కానీ చూడుండ్రి సార్ ఏదైనా పనిలకు దిగితే ఎట్లుంటదో. గా సెక్రటేరియట్ ఆఫీస్ ఉన్నది మార్చొద్దని మొన్న చెయ్యి గుర్తు సార్లు చెయ్యి నిడిచిపెట్టి కాళ్ళకు పని చెప్పి పాదయాత్ర చేసిండ్రు. కాలం కలిసిరాక కాళ్ళకు రావాల్సిన నొప్పి పొన్నాల సార్ చెయ్యికొచ్చింది. తుపాకీలకెళ్ళి ఉరికొచ్చిన బుల్లెట్ లెక్కనే పొన్నాల సారు ముంగట్కి అలాయించి ఉరుకుతుంటే పోలీసు గట్టిగా అనకబట్టి ఆపిండ్రు. ఆగో మా సార్ నట్లెట్లా ఆపుతారని చెయ్యి గుర్తోలు పొన్నాల సార్ నిడిపినీకి పోయిన లడాయిలా ఆళ్ళు ఈళ్ళు అటుగుంచి ఇటుగుంచి ఆగమాగం చేసే వరకు ఆయనత సార్ భుజం బెనికి దవకాళ్ళ పడ్డాడు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గదేదో సినిమాలా హీరో అంటాడు చూడండి, ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే చేసిండు. గీ 5 అడుగుల బుల్లెట్ కూడా ఒక్క దెబ్బతోనే చెయ్యి గుర్తులందరినీ ఏకం చేసి సర్కార్ మీద ఎగవడేటట్టు చేసిండు. ఇక దావకాన్ నుంచి సార్ బయటకొచ్చిండు కాబట్టి 2-3 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా లడాయికి తయారైతాడని కాంగ్రెస్ జెండాలు మోస్తోళ్ళు అనుకుంటుండ్రు.